మహబూబాబాద్ జిల్లా అనంతారంలోని మైసమ్మ చెరువులో దైవ దర్శనానికి వచ్చిన ఒక విద్యార్థి గల్లంతయ్యాడు. కేసముద్ర మండలంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న 8 మంది విద్యార్థులు దైవ దర్శనం కోసం వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చారు. దీంతో విద్యార్థులందరూ స్నానం చేసేందుకు పక్కనే ఉన్న మైసమ్మ చెరువులోకి దిగారు. తోటి విద్యార్థులు చెప్పినా వినకుండా బూక్య సాయి కిరణ్ ఈత కొట్టుకుంటూ చెరువులోనికి వెళ్లి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్, రూరల్ పోలీస్ సిబ్బంది చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. ఇలా లాస్ట్ ఎగ్జామ్ అని అందరం 8 మెంబర్స్ గుడికి వచ్చినాం. అయితే అందరం క్యాజువల్గా అందరం వాటర్లో దిగినాం. వాడు ఈత కొట్టుకుంటా లోపలికి పోయిండు. వానికి ఈత వచ్చి మాకు రాదు. అయితే వాడు కొద్ది దూరం పోయినాక వాడు ఆయాసం వచ్చి ఆగిపోయిండు. అయితే అక్కడ మునుగుతుంటే మా ఫ్రెండ్కి కొంచెం ఈత వచ్చు. అయితే వీడు బాటిల్ సాయంతో అక్కడి వరకు పోయిండు. కొంచెం దూరం లాక్ వచ్చింది సార్. అయినా వానితో కాలేదు. బాటిల్ వానికి ఇచ్చేసి వీడు బయటకు వచ్చేసింది సార్. లోపల అందరం అందరం లోపలికి పోలేదు. మాకు ఈత రాదు. వానికి ఒకరికి అదే బయటనే స్నానం చేస్తున్నాం సార్. అయితే కొద్దిగా వాడి వానికి ఈత వచ్చాను ఎక్కువ లోపం పోయింది సార్. అయితే మా ఫ్రెండ్ వానికి సాయం చేద్దామని బాటిల్ సాయంతో పోయిండు. అయితే వాడు కూడా ఆయాసం వస్తుందని వానికి బాటిల్ ఇచ్చేసి రిటర్న్ వచ్చేసింది సార్. ఇక్కడికి ఎందుకు వచ్చింది అసలు? ఇంకా ఇవాళ లాస్ట్ ఎగ్జామ్ సార్. మరి సాటర్డే అని టెంపుల్కి పోయేద్దామని వచ్చింది సార్.